నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఇమేజ్ చూసే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వెల్లువలాగా వస్తున్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం సంకల్పించినట్టు ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా నెరవేరబోతుంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇప్పటికే దాదాపుగా 9.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు కూడా వచ్చాయి అంటున్నారు. అందున ముఖ్యంగా రాయలసీమకే డిఫెన్స్ రంగంలో 1 లక్ష కోట్ల వరకు పెట్టుబడి రాబోతున్నట్టు తెలుస్తోంది. దీంట్లో మరి కూటమి ప్రభుత్వ కృషి ఎంతుంది, అలాగే కూటమి ప్రభుత్వం సంకల్పించినటువంటి సుపరిపాలనపై ప్రజల అభిప్రాయం ఏంటి అన్న విషయాలను ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటికే చాలాసార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు. చాలాసార్లు రాజ్నాథ్ సింగ్ గారితో భేటీ కూడా అయ్యారు. సో ఆ భేటీల ఫలితమే ఈ రోజు రాయలసీమలో 1 లక్ష కోట్ల పెట్టుబడి డిఫెన్స్ రంగంలో అంటున్నారు. అలాగే సుపరిపాలనపై నిన్న కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధికి ఏవైతే చేశారో అవి చర్చించడం, ముందుగా ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఏది ఎలా ఉన్నా కూడా మరి రాయలసీమ అభివృద్ధి కోసం బాబు గారు చేస్తున్నటువంటి కృషి ఎలాంటిది, అలాగే ఈ ఏడాది పరిపాలనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందంటారు? రాయలసీమని రత్నాల సీమగా మారుస్తున్నారు. గతంలో ఇప్పుడు కృష్ణదేవరాయల కాలంలో అక్కడ రత్నాలు రోడ్ల మీద అమ్మేవారని, అలాంటి రాయలసీమ మరి కరువు సీమగా మారిన పరిస్థితి. అప్పటి నుంచి మనం తీసుకున్నట్లయితే చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి రాయలసీమకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి దానిలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసం కానీ, అక్కడ మరి హార్టికల్చర్ హబ్గా మార్చడం కోసం కానీ, అటు ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి కానీ ఇస్తున్నటువంటి నిధులు. ఇప్పుడు ఒక డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ 4.0 పాలసీ ఒకటి తీసుకున్నారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ మంత్రిని ముఖ్యమంత్రి కలుస్తున్నారు. అంటే అన్ని రాష్ట్రాల్లో రక్షణ కంపెనీలు ఉన్నాయి. ఆ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్లో ఒకటి కూడా లేదు. హైదరాబాద్లో అనేక సంస్థలు నెలకొల్పారు. మరి తెలంగాణకు అవే ఎసెట్గా మారాయి. ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రయారిటీ ఇవ్వండి అని పదే పదే రాజ్నాథ్ సింగ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తులు నిజంగానే సక్సెస్ అయ్యాయి. అంటే మీరన్నారు 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఒక్క రక్షణ రంగంలోనే. మరి రాయలసీమకు వస్తే 4 జిల్లాల్లో ఇప్పుడు ఏంటి, డ్రోన్ క్లస్టర్ ఒకటి పెడుతున్నారని, డ్రోన్ సిటీగా కర్నూలును అభివృద్ధి చేస్తున్నారని, తిరుపతిని ఒక రీసెర్చ్ సెంటర్గా మారుస్తున్నారని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా ఇవాళ తిరుపతి కేంద్రంగా జరుగుతోందని, అట్లాగే ఈ లేపాక్షి ఆ మడకశిర అక్కడ మరి ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఒకటి వస్తోందని, నెక్స్ట్ విశాఖపట్నంలోనేమో నావల్ క్లస్టర్ తీసుకొస్తున్నారని, జగ్గయ్యపేటలోనేమో క్షిపణుల క్లస్టర్, మిసైల్స్ తయారీ క్లస్టర్కి మరి బేస్గా జగ్గయ్యపేటని చేయడం. అంటే రక్షణ పరిశోధన సంస్థలన్నీ కూడా ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ వైపు గనక మరి దృష్టి పెట్టినట్లయితే మనం చూసాం. ఏది మొన్న ప్రధాని మోడీ అమరావతి పర్యటన వచ్చినప్పుడే 1500 కోట్లతో నాగాయలంకలో అక్కడ ఆ క్షిపణి కర్మాగారానికి ఆయన శంకుస్థాపన, భూమి పూజ కూడా చేశారనమాట. అంటే ఇక్కడికి వచ్చేసరికి నీకు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా ఇక్కడ బెల్ ఈ రెండింటి సౌజన్యంతో 1400 కోట్ల పెట్టుబడులు పెడతారని. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ సత్యసాయి జిల్లాలో అంటే అనంతపురం జిల్లాలో నీకు కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ ద్వారా, బెల్ ద్వారా డిఫెన్స్ ఎక్విప్మెంట్, మందుగుండు, లేకపోతే డిఫెన్స్ ఎనర్జెటిక్స్ తయారీ 17,000 కోట్ల పెట్టుబడులు ఒక సత్యసాయి జిల్లాలో. అటు బెల్ ఇటు కళ్యాణి ఈ సిస్టమ్స్ ఈ కంపెనీల ద్వారా. ఇది చూసే కర్ణాటక మంత్రి లబలబలాడిపోయాడు. ఏది మా దగ్గర ఉన్నటువంటి హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోతానంటున్నారు చంద్రబాబు. ఆయన లాంటి సీనియర్ నాయకుడు ఈ విధంగా చేస్తాడనుకోలేదంటే దానికి చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చారు. మనం కర్ణాటకలో పరిశ్రమని ఇక్కడికి పంపమని అడగలేదు, ఇక్కడికి తరలించమని కోరలేదు. దాని ఎక్స్టెన్షన్ ఏదన్నా ఉంటే, అంటే ఇవాళ ఈ బెల్ కావచ్చు లేకపోతే హాల్ కావచ్చు, ఈ కంపెనీలన్నీ కూడా మరి ఎక్స్టెన్షన్కి వెళ్తున్నప్పుడు ఆ రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి చేశారు కదా, ఏమీ లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇవ్వండి అని నేను అడిగాను. తెలంగాణకి లేకపోతే కర్ణాటకకి ఉన్న పరిశ్రమలు మాకు పంపమని నేను ఎప్పుడు అడగలేదని ఆయన ఇచ్చిన క్లారిటీ. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మీరు ఇంట్రోలో కూడా చెప్పారు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓయూలు చేసుకున్నారంటే, ఇప్పుడు రేపొద్దున కడపలో జిందాల్ పరిశ్రమకు కూడా శంకుస్థాపన అన్నారు. జగన్మోహన్ రెడ్డి పదే పదే చేసే విమర్శలు
కుమార మంగళం బిర్లాని ఎల్లగొట్టాడు, లేకపోతే జిందాల్ని ఎల్లగొట్టాడు, ఆ కాదంబరి జత్వాని కేసు, వీటన్నిటిని ఎవరో జత్వాని గిత్వాని బ్యాడ్ గర్ల్ అంటాడు. అంటే ఇవాళ మరి అదే జిందాల్ ఢిల్లీలో చంద్రబాబుతో కలవడం, తన కడప స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్టు, ఆయన మరి పొద్దున ఎప్పుడో కొబ్బరికాయ కొట్టడానికి కూడా అంతా రెడీ చేసిన పరిస్థితుల్లో అది 8,000 కోట్లు. ఏంటి నీకు తొలి దశలోనే 4,000 కోట్లతో ఇవాళ కడపలో, కర్నూలు, ఈ 2 జిల్లాలని అసలు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా మారుస్తున్నారని. ఏది ఈ పునరుత్పాదక ఇంధన వనరు, అటు సోలార్ పవర్, ఇటు విండ్ పవర్, ఈ రెండింటికి అదనంగా నీకు పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఇంధన రంగంలో అంటే ఎనర్జీ సెక్టార్లోనే నీకు దగ్గర మరి 10 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ఒక్క రంగంలోనే నీకు 7.5 లక్షల మందికి ఉపాధి ఏర్పడేటట్టుగా. అంటే గతంలో 5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పుడు దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ ఏది కియా ఇండస్ట్రీ తీసుకొచ్చారు. ఒక కియా కార్ల ఇండస్ట్రీ ద్వారా ఇవాళ అనంతపురం గుడ్ విల్ ఎంత పెరిగిపోయిందో. అక్కడ భూముల ధరలు పెరగటమే కాదు, మరి ఏంటి అనేక కార్ ఇండస్ట్రీస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అంటే ఒక ఆటోమొబైల్ హబ్గా ఇవాళ రాయలసీమను అక్కడ తీర్చిదిద్దుతున్న విధానం. హీరో మోటార్ కార్ప్ అక్కడ చిత్తూరు వస్తుంది, తిరుపతి. అదే కాదు ఏది అటు శ్రీ సిటీ సెజ్, అదేంటి దానిలో ఉన్నటువంటి 250 కంపెనీల్లో సగం పైగా చంద్రబాబు తెచ్చినవి. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇవాళ తిరుపతిని మార్చారు. గతంలోనే ఫాక్స్కాన్, సెల్కాన్, డిక్సన్ ఈ కంపెనీలన్నీ వచ్చాయి. అంటే దేశంలో 10 మొబైల్ ఫోన్లు తయారైతే వాటిల్లో 5 ఆంధ్రప్రదేశ్లోనే. అంటే మరి ఏ విధంగా ఇక్కడ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కి మొగ్గు చూపుతున్నాయో అక్కడే మనకు అర్థమవుతుంది. ఇటు చిత్తూరు, అటు మరి అనంతపురం, మరోవైపు కడప, కర్నూలే కాదు ప్రకాశం జిల్లాకు కూడా వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తున్న విధానం. అటు నెల్లూరులో కూడా పరిశ్రమల స్థాపన పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ వెనుకబడిన జిల్లాలు. ప్రకాశంను కూడా ఇవాళ వెనుకబడిన జిల్లాల ఆ జాబితాలో చేర్పించడం అదొక సక్సెస్. రిలయన్స్ మొన్న లోకేష్ బాబు ప్రారంభించాడు. ఏంటది ఆ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్, సిబిజెడ్ అనమాట. ఇప్పుడు రిలయన్స్ ద్వారా 65,000 కోట్ల పెట్టుబడులతో నీకు 500 పెడుతున్నారు ఈ సిబిజెడ్ ప్లాంట్స్ అన్నమాట. నీకు 65,000 కోట్ల పెట్టుబడులు అంటే మామూలు అంశం కాదు ఒక రిలయన్స్ ద్వారానే. అదే కాకుండా ఇవాళ క్రిస్ సిటీ డెవలప్ చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టుకి నీకు అనుసంధానంగా కృష్ణపట్నం సిటీ కనుక అభివృద్ధి కూడా చెందుతూ నీకు అదృష్టం ఏంటంటే రాయలసీమ ఇవాళ 3 ఇండస్ట్రియల్ క్యారిడార్లకు మధ్యలో ఉంది. నీకేంటి బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ రాయలసీమ గుండానే పోతుంది. నెక్స్ట్ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అది రాయలసీమ గుండానే పోతుంది, విశాఖ నుంచి చెన్నై పోవాలంటే. లేకపోతే ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇండస్ట్రియల్ కారిడార్ ఇప్పుడు ఈ మోడీ 3.0లో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తీసుకొస్తున్న విధానంలో అటు కొప్పర్తి, ఇటు ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ నోడ్స్ డెవలప్ చేస్తున్నారు. కొప్పర్తికి నీకు దగ్గర 3,000 కోట్లు, మరి ఓర్వకల్లు కూడా ఒక 3,000 కోట్లు ఇవాళ కేంద్రమే ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఇక రాయలసీమ అనేది ఏంటన్నమాట ఇక ఒక పరిశ్రమల ఖిల్లాగా మారుతుంది. అక్కడ భూగర్భ సంపద అక్కడ మికుటంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఖనిజ సంపదకు అది నిక్షేపం. ఏది అటు ఇనప ఖనిజం అక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఇటు లాటరైట్ ఉంటుంది, తర్వాత ఈ బాక్స్ ఇవి ఉన్నాయి. ఏది మన సున్నపురాయి గనులు విపరీతంగా ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో పెట్టడానికి ప్రధాన కారణం అదే అన్నమాట. ముగ్గురాయి ఇలా ఖనిజ సంపదకి వాళ్ళ పుట్టిల్లు లాంటి రాయలసీమని పరిశ్రమలు కనుక వచ్చినట్లయితే ఏం జరుగుతుంది, నీకు ఇక వలసలు అరికట్టబడతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రధాన సమస్య వలసలు. అదే సార్, కేవలం పారిశ్రామిక అభివృద్ధే కాకుండా వ్యవసాయ పరంగా కూడా దానిలో భాగంగానే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. అది కూడా రాయలసీమ అభివృద్ధి కోసం అని చెప్పి. అంతే కదా, ఇప్పుడు గేమ్ చేంజర్ అది. ఏది రాయలసీమకి గేమ్ చేంజర్. 80,000 కోట్లతో నీకు పోలవరం బనకచెర్ల కనుక సాధించుకోగలిగితే కేంద్రం సుముఖంగా ఉంది. తెలంగాణ ఏదో అక్కడేదో వాళ్ళు బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ దీని ద్వారా రాజకీయ లాభాలు పొందాలని చూస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇవాళ ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో మొన్న ప్రకటించారు హంద్రీ నీవా మరి సుజల స్రవంతి, దానికే దగ్గర 3,800 కోట్లతో దానికి ఇవాళ పనులు జరుగుతున్నాయి.
నెక్స్ట్ గాలేరు నగరి సుజల స్రవంతి, దానికి ఒక 1000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. తొలి సంవత్సరమే మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు అక్కడ కేటాయించి అటు ఇరిగేషన్ అభివృద్ధి, మరోవైపు ఈ హార్టికల్చర్ అది హబ్గా మార్చటం, ఇండస్ట్రియల్ హబ్గా కూడా మన రాయలసీమ మారినట్లయితే ఇక ఆ ప్రాంతం నుంచి బెంగళూరుకు కానీ హైదరాబాదుకు కానీ ఉపాధి కోసం వలసలు అనేదిగా ఉండకపోవచ్చు భవిష్యత్తులో. ఏదైనా ఇది మాత్రం ఒక గోల్డెన్ పీరియడ్. ఈ 5 ఏళ్ళు ఒక్క రాయలసీమకే కాదు ఆంధ్రప్రదేశ్కే ఇదొక గోల్డెన్ పీరియడ్గా చూడాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంపీల బలం పైన అక్కడ మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇక్కడ వీళ్ళు ఏదడిగినా ఆయన ముందుకొచ్చి మరి నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో ఈ 5 ఏళ్లలో కేంద్రం నుంచి నిధులు ఎంత రాబట్టగలరు, ఎంత మేర ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయగలరు అనేది ఇవాళ ప్రజల్లో చర్చ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.